దేవుడు అంగీకరించాడు. కయ్యేను ఎంతో గొప్ప అర్పణ తీసుకొచ్చాడు, ఎంతో శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చాడు. కానీ దేవుడు అన్నాడు, అది నాకు ఇష్టం లేదు, నాకు హేబేలు తెచ్చినటువంటి అర్పణే నాకు ఇష్టం అన్నాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు గమనించండి, మనం మైలు వస్త్రాలు తీసేసుకొని ప్రశస్తమైన వస్త్రాలు మనం ధరించుకునే వారిగా ఉందుంగాక. ఇప్పుడు ఈ మైలు వస్త్రంతో మనం ఉన్నాం అనుకోండి, భోజనం చేయగలమా దేవుని రాజ్యంలో? దేవుడు ఏమన్నాడు, స్నేహితుడా నువ్వు ఎలా వచ్చావు? మళ్ళా చదవండి, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 11వ వచనం. పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగొచ్చావు అని అడిగాడు. అతని దగ్గర ఆన్సర్ ఉందా? కొన్నిసార్లు మనం సమాధానం చెప్పలేం. ఎలా ఉన్నాడంటే అతను సైలెంట్ అయిపోయాడు. లేదు లేదు లేదు, సైలెంట్ అయిపోయాడు. పాపం నిజంగా తన తప్పును తాను గ్రహించుకున్నట్టున్నాడు. అయ్యో చాలామంది అందుకేనైనా పెళ్లి వస్త్రాలు వేసుకెళ్తుంటే ఎగతాళి చేశాను, పెళ్లి వస్త్రాలు వేసుకుంటే నేను హేళన చేశాను, పెళ్లి వస్త్రాలు వేసుకుంటుంటే నేను వేసుకోవాలని చెప్పి హేళన చేశాను. కానీ ఈ రోజున నాకు లేకపోయింది, అది నన్ను నెట్టివేయబడుతున్నాను నేను అని చెప్పి పాపం అతను బాధపడుతున్నాడు. మౌనంగా ఉండిపోయాడంట అతను. ఎందుకంటే అతని దగ్గర ఏమి లేదు, దేవుడిచ్చినటువంటి ప్రశస్తమైన వస్త్రం అతని దగ్గర లేదు. కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళాడు? బయటికి వెళ్ళాడా? ఏమన్నా బయటిగా? లేకపోతే లేదు లేదు అని వెళ్ళిపోయాడా? నరకంలోకి వెళ్ళాడంట. అమ్మో బాబోయ్, నరకంలోకంట. ఇగో అతన్ని ఏమన్నాడు దేవుడు, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది అని అడుగగా అతడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉండునని పరిచారకులతో చెప్పాడు. కాళ్ళు చేతులు కట్టే. ఎందుకంటే ఇతని దగ్గర ప్రశస్తమైన వస్త్రం లేదు. మొట్టమొదటిగా క్రైస్తవులమైన మనం ధరించుకోవాల్సింది ఏంటంటే ప్రశస్తమైనటువంటి వస్త్రం. అంటే మన వస్త్రాలు మనం కడుక్కోవాలి, మన వస్త్రాలు మనం కడుక్కోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం, 61వ అధ్యాయం, యెషయా 61. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చూడండి. 621వ పేజీ, 600 అందరూ తీయండి, 621వ పేజీ, 621వ పేజీ, 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగ ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరింపుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. ఆమేన్. ఐఎమ్ ఎంజాయింగ్. నేను ఆనందిస్తున్నాను. కారణం ఏంటంటే ఆయన నాకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. అబ్బా, అదే చూడండి 22వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలో ఆ వ్యక్తి ఆనందించలేకపోయాడు. కారణం ఏంటి? అతనికి రక్షణ వస్త్రం లేదు. ఈ రోజున చాలామందికి రక్షణ లేదు, చాలామందికి రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తిసం లేదు. ఆ మైలు వస్త్రంతోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు తప్ప ముందుకు వచ్చి బాప్తిసం తీసుకుందాం, నేను ప్రభువుని అంగీకరిస్తాను, నాకు ఇప్పుడే రక్షణ కావాలని అడిగిన వాళ్ళు ఎవరో కనబడతలేదండి. బాప్తిసానికి చాలా ఆలోచిస్తున్నారు, బాప్తిసాలకి చాలా ఆలోచిస్తున్నారు. 100 ఏళ్ళు అయిపోయినా, 80 ఏళ్ళు అయిపోయినా, 50 ఏళ్ళు అయిపోయినా బాప్తిసాలు కూడా కొంతమంది తీసుకోవట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా ఆ బట్టలే బాగున్నాయి, ఆ బట్టలే బాగున్నాయి, అయ్యే చక్కగా మంచి స్మెల్ వస్తున్నాయి. అయ్యో అవి తీసేసుకోవాలి, రక్షణ వస్త్రాన్ని కట్టుకోవాలి అన్న ఆలోచన ఈ రోజున ఎవరికి ఉండట్లేదండి. చూడండి, ఒకసారి అపోస్తుల కార్యాలు ఒక ఆయన చూపిస్తాను నేను. అసలు ఆయన జీవితంలో ఇప్పుడు గమనించండి,
అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం అనుకుంటా. నపుంసకుడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం చూడండి, 17వ వచనం నుండి చూస్తే, ఆ, 10 కాదు 8వ అధ్యాయం అనుకుంటా. 8 అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, క్షమించండి, 26వ వచనం నుంచి చూస్తే చాలా అద్భుతమైనటువంటి సంఘటన కనబడుతుందండి. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి చూడండి, ఇథియోపియుడు నపుంసకుడు, అండర్లైన్ చేసుకుని, అతను నపుంసకుడు. చూడండి, ఇప్పుడు చదవండి ఇక్కడ 34 నుంచి. అప్పుడు నపుంసకుడు చూడండి, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకి వచ్చినప్పుడు నపుంసకుడు, చూడండి, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చ ఇవ్వడానికి ఆటంకమేమైనా అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. పిలుపు, చూడండి, పిలుపు ఏమన్నాయంటే నపుంసకుడు ఇద్దరును. చదవండి, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. చూడండి, నపుంసకుడు సంతోషించుచు చూడండి, ఇక్కడ అసలు భలే సంఘటన అండి ఇది. అర్థమవుతుందండి? ఒక ఆయన యెరూషలేము వస్తున్నాడు. ఎవరైనా, ఆయన పేరేంటి? నపుంసకుడు. ఒక మంచి అధికారి అండి. అధికారి ఆరాధించడానికి ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి వస్తున్నాడు. కానీ కొంతమంది ఖాళీగా ఇంట్లో అయినా కూర్చుంటాం, కానీ ఆరాధనకు మాత్రం వెళ్ళలేం. ఒక అధికారి దాదాపు కొన్ని లక్షల మంది, ఇతను గురించి బైబిల్ చరిత్ర ఏం చెప్తుందంటే కొన్ని లక్షల మంది ఇతని కింద వర్కర్స్ ఉంటారంట. హీ వాజ్ ఏ ఫేమస్ మ్యాన్. ఏంటి, ఒక రాణి కింద అధికారి. రాణి కింద అధికారి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు అనుకుందాం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అదే మోడీ గారు ఉన్నాడు. మోడీ గారి కింద ఉన్నటువంటి పిఏలు ఖాళీగా ఉంటారా? అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారైనా ఖాళీగా ఉంటారేమో, కానీ ఆ పిఏలు అసలు ఖాళీగా ఉండరు. ఆ ఫోన్ వచ్చి ఈ ఫోన్ వచ్చా, సరేనండి ఈరోజు మాట్లాడదామండి, రేపు మాట్లాడదామండి, సరే మరి మీకు ఆ రోజు ఇస్తున్నాను. అబ్బా, ఎంత టెన్షను! ఒక రాణి కింద అధికారి అయిన వాడు ఆరాధించడానికి బైబిల్ పట్టుకొని వస్తున్నాడండి మందిరానికి. స్తోత్రం! ఆరాధిస్తున్నాడు, బైబిల్ కూడా పట్టుకొస్తున్నాడు, కానీ బైబిల్లో ఉన్నది ఆయనకి తెలియట్లా. ఒక ఆయన వస్తాడు, వీరవల్లిలో ఒక ఆయన వస్తాడు, ఒక పెద్ద ఆయనే, పాస్టర్ గారు అబ్బాయి వస్తాడు, బైబిల్ తేడు. పెద్ద ఆయనే, అతను పెళ్ళిడు వచ్చింది, బైబిల్ తీసుకొని రాడు. నేనంట బైబిల్ తీసుకురావట్లేదు కదా అంటే, అతను
ఏం మాట్లాడు. దేవుని స్తోత్రం. ఇతను రాణి కింద పనిచేసే దగ్గర బైబిల్ ఉందండి. ఆరాధన మానట్లా, బైబిల్ చదవడం కూడా మాట్లాడుతున్నా. మొత్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇతను వెళుతూ ఉండగా ఫిలిప్పు ఎక్కడో ఉన్నాడు. వాళ్ళందరికీ పరిచయం లేదు. ఫిలిప్పు, నువ్వు వెళ్ళి అక్కడ అతనికి సువార్త ప్రకటించను. ఒకటే ఒక స్వరం వినబడుతుంది ఫిలిప్పుకి. మొత్తానికి ఫిలిప్ ఏం చేశాడంటే ఎక్కడ అని ప్రార్థన చేసుకుంటే అక్కడ ఒక రథం ఉందన్నమాట. స్తోత్రం. దారిలో అంటే రథం అంటే ఇప్పుడు సపోజు ఆటోలో లేదా కారులో వెళ్తున్నాడండి. సరే, మన భాషలో కారులో వెళ్తున్నాడు, డ్రైవర్ తోలుతున్నాడు, కారులో వెనకమాల కూర్చున్నాడు. అలాగే వెళ్ళి ఆగిపోయింది ఒక దగ్గర. ఫిలిప్పు, సార్ మీ దగ్గరికి దేవుడు నన్ను వెళ్ళమని చెప్పాడు అనగానే, మీరు పాస్టర్ గారా? అవునండి. కూర్చోండి అని డోర్ తీశాడు. డోర్ తీసి కూర్చోబెట్టాడు. వందనాలండి అన్నాడు. వందనాలు సార్. ఏంటండి ఎక్కడి నుంచి వస్తున్నారంటే, ఇప్పుడేనండి ఆరాధన అయింది మందిరం. అలాగా పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చెప్పింది ఆ రోజున పాస్టర్ గారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చెప్పేశాడు. ఈయనేమో పనులున్నాయిగా ఎటేటో చూసుకుంటున్నాడేమో. మొత్తానికి ఆయనకి ఆ వాక్యం వెళ్ళపోయేపాటికి యెషయా గ్రంథం 53 చెప్పాడా? సరే ఏమండి మరే నాకు హెల్ప్ చేసి పెట్టండి, చదువుతున్నాను కానీ నాకు అర్థం కాలేదండి, ప్లీజ్ ఐ వాంట్ టు ట్రై టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని నాకు అర్థం చేసుకోవడానికి నాకు హెల్ప్ చేయండి అనగానే అతడు ఏదేది ఇటువంటి బైబిల్ ఇటువంటి అని అడిగాడు. ఇదా? ఏమి లేదండి, యేసు ప్రభు నీ కోసం చచ్చిపోయాడు, యేసు ప్రభు నీ కోసం నెలకొట్టబడ్డాడు, యేసు ప్రభు నీ కోసం చనిపోయి తిరిగి లేచాడు, ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు అన్నాడు. బాప్తిసం తీసుకోండి అని అన్నాడా? చదవండి అసలు ఏం అన్నాడా? రమ్య చదవాలి, రమ్య చదువుతుందని చెప్పి అంటే కనుక అన్నాడా? ఏమండి బాప్తిసం తీసుకోవాలండి, మరే నీళ్ళల్లో దిగాలి, బాప్తిసం తీసుకోవాలి అన్నాడు. అసలు బాప్తిసం గురించి వచ్చిందా? ఏమండి విజయలక్ష్మి గారు, ఏక అర్థమవుతుంది అక్క? ఓకే అన్నాడా? బాప్తిసం తీసుకోవాలన్నాడు అసలు పాస్టర్ గారు? ఈ రోజున పాస్టర్ గారు బాప్తిసం తీసుకోండి అంటే విశ్వాసులు ఎలా ఉన్నారండి? తీసుకుంటానండి, మా అమ్మాయి పెళ్ళాక తీసుకుంటామని అంటారు కొంతమంది. లేదా ఇల్లు కట్టుకుంటున్నామండి, ఆ ఇల్లు అయ్యాక తీసుకుంటాంలే, లేకపోతే ఉద్యోగం వచ్చాక తీసుకుంటాంలే అంటారు చాలామంది యవనస్తులు. ఏది పాస్టర్లుగా మనం చెప్తుంటే. కానీ పాపం బాప్తిసం గురించి ఏం చెప్పాల, మొత్తానికి యేసయ్య గురించి చెప్పాడు. సరే, ఆ కారు అలాగా తేలప్రోలు ఉదాహరణకు అనుకుందాం, ఏలూరు కాలువ దాకా వచ్చింది. మొత్తానికి కారు అక్కడ ఆపేమన్నాడు. స్తోత్రం. డ్రైవర్ కొంచెం కారు ఆపమ్మ అన్నాడు. స్మని కారు ఆపాడు. కారు ఆపంగానే, సార్ కొంచెం పాస్టర్ గారు కొంచెం దిగండి అంటే పిలుపు అనుకొని ఉంటాడు. నేను వాకింగ్ చెప్పాను కదా, ఎవలే ఉన్న ప్రేరేపణ బట్టి ఒక్కోసారి ప్రేరేపణ బట్టి ఏమన్నా కానుకెత్తాడేమో అనుకున్నాడేమో నాలాంటి పాస్టర్. ఏమన్నా ఇస్తాడేమో, లేకపోతే ఏమన్నా గిఫ్ట్ ఇస్తాడేమో అనుకుని కారు దిగారు. దిగంగానే, ఏమండి అయ్యో నీళ్ళు, నాకు బాప్తిసం ఇస్తానికి ఆటంకం ఏమన్నా ఉందా అని అడిగాడండి. బాబోయ్ అనగానే ఈయనకి ఆశ్చర్యం అనిపించి ఉంటుంది. ఇదేంటి, నేను బాప్తిసం గురించి చెప్పలా, మారుమనసు గురించి చెప్పలా, యేసయ్య గురించి చెప్పా అని అనగానే ఒకటే ఆటంకం. మీరు కనుక పూర్ణ హృదయంతో అంగీకరిస్తే, ఇల్లు కాదు. కొంతమంది నిజంగా ఏమంటున్నారంటే, ఇల్లు కట్టుకున్నాక తీసుకుందాం అనుకుంటున్నాం. ఆ ఇల్లు కట్టాక మనం ఉండాలిగా. మా అమ్మాయి పెళ్ళయ్యాక తీసుకోవాలనుకుంటున్నాం, ఆ అమ్మాయి పెళ్ళయ్యాక ఉండాలిగా. లేదా ఉద్యోగం వచ్చాక తీసుకుందాం, లేదండి అంటే ఉద్యోగం ఆటంకం, లేదా పెళ్ళి ఆటంకం, లేదా ఇల్లు ఆటంకం, లేదా బడి ఆటంకం, లేదా డబ్బు ఆటంకం. కానీ ఇతనికి ఆటంకం ఏంటి? ఆటంకం ఏమి లేదు. నువ్వు కనుక ప్రభువుని పూర్ణ హృదయంతో విశ్వసిస్తే ఇప్పుడు ఇచ్చేస్తానన్నాడు. సరే సార్, కొత్త బట్టలు కావాలిగా. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే బట్టలు కొనుక్కుంటున్నాం. వైట్ బట్టలు కొనుక్కుంటారు కొంతమంది. లేడీస్ అనుకోండి వైట్ చీర కొనుక్కుంటారు,
పురుషులు అనుకోండి వైట్ షర్టు ప్యాంటు కొనుక్కుంటారు, అది అవకాశం ఉంది కాబట్టి. అక్కడ అవకాశం లేదు, ఎమ్మటే అన్నాడు ఇచ్చేయండి అన్నాడు. మొత్తానికి ఇద్దరు నీళ్ళలోకి దిగారు. స్తోత్రం. సంఘం కూడా లేదు. మనమైతే మా బంధువులకు చెప్పాలి, మా సంఘానికి చెప్పాలి, అందరు రావాలి, అది ఇది ఆర్భాటంగా చేసుకోవాలి అని అంటాం. నిజంగా పిల్లలు గమనించండి, ఎవరూ లేరు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు వారి మధ్యన. మొత్తాన్ని నీళ్ళలోకి దిగారు. దిగంగానే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చేశాడు. మొత్తానికి ఆ తుండి ఉంటున్నది తుడుచుకున్నాడు. మొత్తానికి వందనాలండి, వీళ్ళు వస్తానని చచ్చని ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడండి. అసలు నిజంగా ఎంత భక్తిపరుడండి. అతనికి రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. స్తోత్రం. అతనికి ఆనందం ఉంది, అధికారం ఉంది అతనికి. ఎవరికి? నపుంసకుడికి అధికారం ఉంది, తర్వాత డబ్బులున్నాయి. రథం మీద వెళ్తున్నాడంటే ఏంటి? గొప్పోడు. రథం మీద వెళ్తున్నాడంటే గొప్పోడు, అధికారం ఉంది, ఆర్భాటాలు ఉన్నాయి, అంగుంది, కానీ రక్షణ వస్త్రం లేదు. మొత్తానికి యెషయా గ్రంథం 61:10 అన్నట్లుగా నాకు దేవుడు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, నేను ఆనందిస్తున్నాను అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఎప్పుడు కూడా యెరూషలేముకి వచ్చాడు, వాక్యం అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆనందంగా ఎప్పుడు వెళ్ళా, సంతోషంగా ఎప్పుడు వెళ్ళా. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ నపుంసకుడు ఆనందంతో వెళ్ళాడంట. అంటే రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం. నిజంగా అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో జరిగిందండి. అందుకనే అపోస్తల కార్యాలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అపోస్తల కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పని అక్కడ కార్యాలు ఉంటాయి అన్నమాట. స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి వస్త్రం ఏంటి? ఏం ధరించుకోవాలి మనం? ప్రశస్తమైన వస్త్రం. మలిన వస్త్రాన్ని ఓడదీసేసేయాలి. జకర్యాతో అంటున్నాడు యెహోషువతో, నువ్వు ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించుకోవాలి. రెండవదిగా ఏ వస్త్రం? చదవండి. రక్షణ వస్త్రం ధరించుకోవాలంట మనం. దేవుని స్తోత్రం. అట్టి రక్షణ వస్త్రాన్ని రానున్న దినాల్లో రక్షణ లేనటువంటి వారికి దేవుడు ధరింప చేయునుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఎవరు ఆమెన్? మనం కాదు, గట్టిగా ఆమెన్ చెప్పండి. రక్షణ లేని వారు అటువంటి రక్షణ వస్త్రాన్ని ధరించుకుందురుగాక. దేవుని స్తోత్రం. నేను రెడీ, మీరు రెడీ, నీళ్లు రెడీ, నిర్ణయమే ఉండాలి. ఏమో దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మా పాస్టర్ గారితో అనేవాడిని, ఇప్పుడు బాప్తిసం ఏంటండి, నేను తీసుకోనని. కానీ ఒక రోజున దేవుడు నాతో మాట్లాడాడు. ఒక రోజున ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నేను బాప్తిసం తీసుకుంటాను, నాకు ఎమ్మటే బాప్తిసం ఉండని ప్రభువుతో చెప్పుకొని అడిగి ఎమ్మటే బాప్తిసం తీసుకున్నాను. 18 ఏళ్ళకి తీసుకున్నాను నేను. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు, 22 ఏళ్ళు. కొంతమంది ఏమంటారంటే మనం ఇంకా బాగా కడగబడాలి, కడగబడిన తర్వాత తీసుకుందాం. లేదు, నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో రక్షణ కవచం నీ చుట్టూ కూడా కాపుదలుగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా లోకంలోనికి దేవుడు మనల్ని నడిపించడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. లేకపోతే ఏమైపోతాం? అక్కడికి వెళ్ళిన తర్వాత, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగితే సైలెంట్ అయిపోతాం. సైలెంట్. అందుకనే రక్షణ వస్త్రం మనకి కావాలి. చూడండి, మూడవదిగా యోబు గ్రంథం ఈ ఒక్క వచనాన్ని చదివి ఇంకో వచనాన్ని చదివి మనం 29వ అధ్యాయం యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. చూడండి, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవక్తన నాకు వస్త్రముగా పాగయు ఆయన. చూడండి, నీ నీతిని ఏం చేశాను? క్రైస్తవులు అన్న పేరు పెట్టుకొని కూడా కొంతమంది ఈ రోజున పిల్లలు గమనించండి, ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. పేరుకే క్రైస్తవులు, కానీ వాళ్ళ జీవితం చూస్తే పిల్లలు గమనించండి, వాళ్ళకంటే అన్యులు చాలా 100% కరెక్ట్గా ఉంటున్నారు కొంతమంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నా. ఏం వస్త్రం అంటండి? నీతి వస్త్రం. ద రైచస్ గార్మెంట్.
అంటారు ఇంగ్లీష్లో. నేను నీతిని వస్త్రంగా ధరించుకుని ఎవరన్నారండి? యోబు. యోబు ఏం ధరించుకున్నాడండి? ఏంటి యోబు వస్త్రం ఏంటి? నీతి. యోబు నీతిమంతుడు అని వాక్యం చెప్తుంది. యోబుని అంతమంది అన్ని అలలు చేసిన మగపిల్లలు చచ్చిపోయారండి, ఆడపిల్లలు చచ్చిపోయారండి, ఆస్తులన్నీ కూడా వెళ్ళిపోయినాయండి. ఏమన్నాడు తెలుసా యోబు? ఏంటి దేవుడు దేవుడు దేవుడా? ఏం చేశాడు దేవుడు? రోజు నేను చర్చికి వెళ్తున్నాను, ఏం చేశాడు? రోజు నేను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నాను, ఏం చేశాడు? నేను నాకు కలిగిన దాంట్లో 10% దేవుడికి ఇస్తాను, ఏం చేశాడు? నా పిల్లలను చంపేశాడు, నా 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 ఆడపిల్లలు చంపేశాడు, నా మగపిల్లలు చంపేశాడు, నా ఆస్తి పోయింది, దేవుడు లేదు దెయ్యం లేదు. ఇంకోసారి దేవుడి గురించి చెప్పామంటే బాగోదని చెప్పి దేవుడిని ఇష్టానుసారంగా అంటున్నారు ఈ రోజున చాలామంది. కానీ యోబు ఏమన్నాడు తెలుసా? కన్న పిల్లలండి. మొన్న సిరి, నేను సింహాచలం అన్న ఎప్పుడు కూడా నా మంచం మీద అంతసేపు కూడా ఎప్పుడు చూడాల. సిరి బీహార్ వెళితే ఒక రోజంతా కూడా పొద్దున్నుంచి సాయంత్రం రాత్రి వరకు కూడా తీవ్రమైన జ్వరంతో పడుకున్నాడండి. ఎందుకంటే కన్న కూతురు మీద ఎవరికైనా సరే ప్రేమ ఉంటుంది. ఏంటి బీహార్ వెళ్తే ఫోన్లో మాట్లాడుకోవచ్చు, అవసరమైతే బీహార్ నుంచి ఇంటికి తీసేసుకోవచ్చు. మనకు ఇష్టం లేదనుకోండి, ఏమండి మా అమ్మాయిని పంపించేయండి అనవచ్చు. కానీ అయినా కానీ చదువు కోసం వెళ్ళింది కాబట్టి బాధపడ్డాడు లేదా? బాధపడ్డాడు లేదా చెప్పండి? రేపు నా కూతురు వెళ్ళిద్ది ఎక్కడికన్నా చదువుకి, రేపు నా కుమారుడు కూతురు కోయంబత్తూరు వెళ్తారు, ఎప్పటికైనా సరే వాళ్ళని బైబిల్ కాలేజీ బెంగళూరు కానీ కోయంబత్తూరు కానీ కేరళ కానీ పంపించేయటమే. ఆల్రెడీ మేము ఎప్పుడో డిసైడ్ అయిపోయాం, వాళ్ళు ఒక రోజున వెళ్ళిపోవటమే, ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వాళ్ళు కొన్ని సంవత్సరాలైనా సరే వాడు దేవుడు పరిచయం కోసం ఎక్కడికైనా వెళ్ళాలి. ఎందుకంటే బయటికి వెళ్తేనే కొన్ని పద్ధతులు తెలుస్తాయి, లాంగ్వేజ్ తెలిసిద్ది, ఇవన్నీ తెలుస్తాయి. అయితే మనం పంపించేస్తాం. పంపించినప్పుడు నాకు కూడా జ్వరం వచ్చింది, అదే మన పిల్లలు చనిపోతే. కానీ యోబు పిల్లలు చనిపోయారండి. మగపిల్లలు ఆడపిల్లలు చనిపోతే యోబు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికి స్తుతి కలుగును. వాళ్ళ ఆవిడొచ్చి అంది, ఛీ దేవుడిని తిట్టి నువ్వు చచ్చిపో అంది. లేదు లేదు, దేవుడి వల్ల మనం చెడుని అనుభవించమా, మంచి అనుభవిస్తామా? లేదు లేదు, దేవుడికి ఎందుకు చూద్దాం. దేవుడు చూడండి, ఏమండి ఆ అమ్మాయి వాళ్ళ ఫోటోలు, ఆ అబ్బాయి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఆ మాట అన్నాడండి యోబు. మనకి చిన్న శ్రమ రాగానే దేవుడు తిడతాం, చిన్న శ్రమ రాగానే దేవుడు నా జీవితంలో ఎందుకు ఇలా చేశాడు అంటాం. ఎవరినైనా తిట్టవచ్చు కానీ ఇప్పుడు గమనించండి, దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా అనకూడదు. అది నిజంగా మన ఇల్లు రేపు శాపం అయిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఈ రోజున? లేదు లేదు, మనం దేవుణ్ణి మాత్రం ఒక్క మాట కూడా అనకూడదు. ఎందుకంటే దేవుణ్ణి మనం ప్రశ్నించలేం. యోబు గ్రంథంలో ఉంది, ఇలా ప్రశ్నించలేము దేవుణ్ణి, మనం ఎవరు కూడా ప్రశ్నించలేము. అందుకని యోబు ఏ వస్త్రం ధరించుకున్నాడు? నీతిని. ఏంటండి యోబు ధరించుకుంది? నా వస్త్రం ఏంటి? నీతి. నాది రేమండ్ వస్త్రం కాదు, లేకపోతే చందనా బ్రదర్స్లో కొనుక్కున్న వస్త్రం కాదు, లేకపోతే వేరే షోరూంలో కొనుక్కున్న వస్త్రం కాదు. యోబు వస్త్రం నీతి వస్త్రం, పరిశుద్ధ వస్త్రం. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అలాంటి నీతి వస్త్రం ధరించుకుంటే రెండంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆశీర్వదించాడు లేదా? ఒకసారి యోబు గ్రంథం చదవండి, ఆఖరి అధ్యాయం. చాలా సంతోషం కలుగుతుంది. చూడండి, 12వ వచనం చదవండి. యోబు 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా పదమూడవచ్చు. అబ్బా, పెద్దదానికి ఏమీమా అనియు, రెండో దానికి కేజియా అనియు, మూడో దానికి కెరాంహూపు అనియు పేర్లు పెట్టాను.
ఆ దేశమందంతట యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థము ఇచ్చాను. యోబుని ఆస్వాదించలేదా? నాకు తెలిసి మొదటి కుమార్తెలు ఫస్ట్గా పుట్టిన కుమార్తెలు నల్లగుండి ఉంటారు. ఎలా ఉండుంటారు? ఫస్ట్ యోబు కుమార్తెలు మొదటి కుమార్తెల గురించి రాయిలా, మొదటి కొడుకుల గురించి రాయిలా, కానీ ఇక్కడ కుమార్తెల గురించి రాశాడు. చూడండి యోబు చూడండి, తండ్రికి కూతురంటే అంత ప్రేమో. కొడుకుల గురించి రాయలేదే యోబు. చూడండి, యోబు కూడా స్వార్థపరుడే. ఈరోజు నేను ఎలాగైతే కూతురు ఎక్కువ, నా కూతురు అంటే ఇష్టం, మీకు ఎలాగైతే కూతురు అంటే ఇష్టం, బైబిల్లో కూడా యోబు గారికి కూతుళ్ళు అంటేనే ఇష్టం. అందుకని నా కూతుళ్ళు ఎంతో అందగత్తులు అని చెప్పుకుంటున్నాడు. స్తోత్రం. ఒక్కోసారి మన అమ్మాయిని, నేను మా అమ్మాయిని అంటే, అబ్బా నువ్వు ఎంత అందంగా ఉంటావో, ఎంత అందంగా ఉంటావో, కాకి పిల్ల కాకి ముద్దు. మా అమ్మాయి అందంగా ఉన్నా లేకపోయినా తర్వాత సంగతి, కానీ మా అమ్మాయి నాకు ముద్దు. అలాగనే యోబు అంటున్నాడు, మా అమ్మాయిలంత సౌందర్యవంతులు ఈ దేశంలోనే ఎవడో లేడు అన్నాడు. బా, దేవుడు ఎంత సంతోషాన్ని ఇచ్చాడండి. చూడండి, యోబు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచండి. నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు కోల్పోయిన దానికంటే కూడా రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చును గాక. ఏదైతే కోల్పోయామో అంత ఆశీర్వాదాన్ని తిరిగి దేవుడు మనకి అనుగ్రహించేటటువంటి వాడే ఉన్నాడు. స్తోత్రం. అందుకనే ప్రశస్త వస్త్రం, రెండోది రక్షణ వస్త్రం, మూడోది ఏంటి? నీతి వస్త్రం. నాలుగోది చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం. ఈ మాటే కొంచెం మనకి కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇది కొంచెం చాలా కష్టమైన మాట. ప్రసంగి గ్రంథం చూడండి, సామెతల గ్రంథం తర్వాత చూడండి 9వ అధ్యాయం 8వ వచనం. కొంచెం కష్టం మనకి. 9వ అధ్యాయం 8వ వచనం. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? చూడండి, 561వ పేజీలో 9వ అధ్యాయం 8వ వచనంలో ఎల్లప్పుడూ బల్లారాత్రినప్పుడు తెల్ల బట్టలు వేసుకోమంటేనే ఎట్లా, కానీ ప్రసంగిలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎల్లప్పుడూ కూడా తెల్ల బట్టలు వేసుకోండి. అంటే ఎల్లప్పుడూ కూడా మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు అనమాట. అది ఎల్లప్పుడూ కూడా మీరు తెల్లటి బట్టలు వేసుకొని, ఇప్పుడు బురదలో వెళ్ళామనుకోండి, ఇంటికాడ ఉతికేటప్పుడు పొద్దున్న మా పాస్టర్ గారు అంటున్నారు, ఈ రోజున మీరు వీరవల్లి పల్లెర్లమూడి వెళ్తాం కదండి, బ్లాక్ ప్యాంట్ కూడా చేయిస్తారు ఇస్త్రీ. ఎందుకంటే దారిలో అక్కడ బాగా ఉంటుంది, మళ్ళీ ఆ బురద, మళ్ళీ అందులో బట్టలు లేవు, అంటే వైట్ బట్టలు తక్కువ నాకు. నేను కూడా కొనుక్కోవాలి. మొన్నే అనుకున్నాను, నేను ఒక తీర్మానం చేసుకున్నా. ఒక 4 నెలల రోజుల క్రితం నాకు కొంతమంది పాస్టర్లను చూసి నేను కొన్ని నేర్చుకుంటాను. ఓ పాస్టర్ గారు తెల్ల బట్టలు వేసుకొని కనబడ్డాడు. నాకు అనిపించింది, నేను ఆదివారం పూట వేసుకుంటున్నాను, మిడి రోజుల్లో ఎందుకు వేసుకోలేకపోతున్నాను ఇలా. దేవా నీ చిత్తం అయితే అలాగా వైట్ అండ్ వైట్ వేసుకోవడానికి నాకు సహాయం చేయను ఆయన అని ఆ రోజున కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. కానీ ఇక్కడ ప్రసంగి అంటున్నాడు ఎల్లప్పుడూ. అమ్మో, ఈ మాట ఏంటండి, బల్లారాధనకే మీరు తెల్ల వస్త్రాలు వేసుకోమంటున్నారుగా, కానీ దేవుడి వాక్యం. తర్వాత నీ తలకు నూనె, అంటే తలకు ఎప్పుడు కూడా నూనె పెట్టుకోవాలని. కొంతమంది నూనె పెట్టుకోరు. నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసినటువంటి నూనె సిలువేసుకుంటాం, రాత్రిపూట డోర్లకు వేసుకుంటాం, లేదా బండికి వేసుకుంటాం. ఒక్కొక్కసారి ఇలా గమనించండి, మనం నూనె అంటే నూనె దానికి అభిషేకానికి గుర్తు, అభిషేకంతో నింపబడాలి. అంటే వైట్ బట్టలు వేసుకోవడం వల్ల ఏమొచ్చిందంటే చూడండి, వైటు పీస్కి గుర్తు, సమాధానానికి గుర్తు. కొన్నిసార్లు అంట మనం వేసుకునే బట్టలను బట్టి కూడా మన మనసు ఉంటుందంట. వైట్ బట్టలు వేసుకున్నప్పుడు అంట నిజంగా ఎంతో ప్రశాంతంగా ఉంటామంట. వైట్ బట్టలు వేసుకున్నప్పుడు మీరు కట్టుకొని చూడండి, తెల్ల చీర కట్టుకొని చూడండి. లోకం ఏమంటుంది, తెల్ల చీర కట్టుకోకూడదు, ఏదో
లోకం లోకానికి క్రైస్తవ్యానికి పూర్తి వ్యతిరేకం అన్నమాట. తెల్ల చీర కట్టుకుంటే లోకం ఏమంటది? వెధవరాలా అంటది. అదే తెల్ల చీర కట్టుకుంటే దేవుడు ఏమంటాడు? పరిశుద్ధురాలా అంటాడు ఆమె. లోకం ఏమన్నా తెల్ల చీర కట్టుకున్నాను ఏంటి మొగుడు పోయాడే ఏంటి? మొగుడు పోయి నిజంగా చాలామంది క్రైస్తవులు చాలా తప్పుగా అంటారు. మొగుడు పోయినట్టు, వీళ్ళకి మొగుళ్ళు పోయినట్టు ఓ ఆయన అన్న అంట రోడ్డు మీద ఇదే భజన అంట. అతను పాస్టర్ గారు అయ్యాడండి, గొప్ప సేవ చేస్తున్నాడు. ఇప్పుడు అందరిని ఇట్రా ఇట్రా అదిగో మొగుళ్ళు పోయినట్టు ఓ తెల్లబట్టలు వేసుకొని వెళ్తున్నారు చూడు అనేవాడంట. ఆయనే వైట్ అండ్ వైట్ వేసుకొని పాస్టర్ గారుగా తయారయ్యాడు. అందుకనే క్రైస్తవులు ఎప్పుడు ఎవరో ఏమి అనకూడదు. నెహ్రూ గారు అన్నారు ఏమనంటే, క్రైస్తవులు బంతి లాంటి వాళ్ళు, వాళ్ళని ఇసిరేస్తే మరలా వెనక్కి వస్తారు కాబట్టి వాళ్ళని ఏం అనకూడదని. కొంతమంది హల్లెలూయా గాళ్ళు అంటారు, కొంతమంది అయ్యో తెల్లబట్టలు వేసుకొని ముసుగులు వేసుకుని అంట, ముసుగుగాళ్ళం అంట మనం. ఏమండి ముసుగు దేనికి గుర్తు? విధేయత. అంటే మనం దేవుడికి లోబడుతున్నాం. తెలుపు దేనికి గుర్తు? పరిశుద్ధతకి. అంటే తెలుపు బట్టలు వేసుకుంటే లోకం ఒకవేళ నువ్వు వెధవరాలు అంటదేమో, కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు పరిశుద్ధురాలివి, నువ్వు పరిశుద్ధుడివి అని దేవుడు అంటాడు. స్తోత్రం. అసలు ఒక మాట చెప్పనండి, రేపు పరలోకంలో మనం వేసుకునే బట్టలు ఏంటి? చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చూడండి. పరలోకంలో రేపు మనం కొనుక్కోవాల్సిన బట్టలు ఏంటంటే 3వ అధ్యాయం 5వ వచనం చూడండి, 4వ వచనం నుంచి చదవండి, 229వ పేజీ. నేను చదువుతున్నాను చూడండి. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. అంటే ఇప్పుడు చూడండి, మీరు దేవుడితో సంచరించాలంటే ఏ బట్టలు వేసుకోవాలి? మరి అప్పుడు దేవుడు ఏమంటాడు? ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఉన్నారు, అప్పుడు దేవుడితో పాటు ఉంటారు, అప్పుడు వాళ్ళందరూ చెప్పండి వెధవలా? ఏమండి వెధవరాళ్ళ? అంటే లోకం ఏం చెప్తుందంటే వెధవరాలే తెల్లబట్టలు వేసుకోవాలి, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే రక్షణ పొందిన వారు తెల్లబట్టలు వేసుకోవాలి. రేపు చూడండి, మనం యేసుతో సంచరిస్తాం, యేసుతో నడుస్తాం. మరి యేసుతో నడిచినప్పుడు మన యొక్క డ్రెస్ ఏంటి? చూడండి, పోస్ట్ మ్యాన్కి ఒక డ్రెస్ ఉంది, అతను చూసి పోస్ట్ మ్యాన్ అనుకుంటాం. పోలీస్కి ఒక డ్రెస్ ఉంది, ఆయన్ను చూసి పోలీస్ అనుకుంటాం. లేదా నేను పోలీస్ అని చెప్తాడా? అసలు ఆ డ్రెస్సును చూసే మనం ఆయన పోలీస్ అంటాం. డాక్టర్ గారికి ఒక డ్రెస్ ఉంది, ఆ డ్రెస్సు చూసి ఇతనిదండ. నర్సు గారికి ఒక డ్రెస్ ఉంది, కానీ క్రైస్తవులకి ఒక డ్రెస్ ఉంది, అది వైట్ డ్రెస్. స్తోత్రం. చూడండి తర్వాత 4-5 వచనం చదవండి. జయించువాడు చూడండి, జయించువాడు అలాగ తెల్లని వస్త్రములు ధరించుకొనును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రేపు పరలోకంలో మనం ధరించుకునే వస్త్రాలు ఏంటి చెప్పండి? ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు ఈయనతో, అయ్యా నువ్వు పెండ్లి వస్త్రం ఎందుకు వేసుకొని రాలా? ఏమి లేదు, ఇతనికి ప్రశస్తమైన వస్త్రం లేదు, రక్షణ వస్త్రం లేదు, నీతి అనే పైబట్ట అనే వస్త్రం లేదు, తెల్లని వస్త్రాలు అసలు ఏమాత్రం కూడా ఇతను ఆ భోజనం చేయటానికి పాత్రుడు కాదు. ఈ రోజున మనం కూడా అలాగే ఉన్నాం అనుకోండి. రేపు మధ్యాకాశంలోకి వెళ్ళిన తర్వాత ఇలా గమనించండి, ఈ ప్రశస్తమైన వస్త్రం కానీ, రక్షణ వస్త్రం కానీ, లేకపోతే నీతి వస్త్రం కానీ, తెల్లటి వస్త్రాలు కానీ, అంటే పరిశుద్ధత అనే జీవితం లేదనుకోండి, మనం కూడా లేదు నాకు ఏమండి 10 ఎకరాలు ఉంది పొలం, 10 కార్లు ఉన్నాయి, 4 వ్యాపారాలు ఉన్నాయి, నాకు పెన్షన్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నాను అనుకోండి, ఇస్తాడా? 10 ఎకరాలు పొలం ఉన్నావు, 10 కార్లు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ కాదు, నీవు కాదు. ఎవరంటే అర్హులు? ఏమీ లేని వాళ్ళు, అంటే కొంత వాళ్ళు ఇచ్చారు గవర్నమెంట్ వారు, వాళ్ళే అర్హులని
చెప్తున్నారు. వాళ్ళకే కదా ఇస్తాడు. రేపు పరలోకం వెళ్ళిపోయి నేను అంత ఇచ్చాను, ఇంత ఇచ్చాను చర్చిలకి, మా పాస్టర్ గారికి అంత ఇచ్చాను, నేనే చర్చి కట్టించాను, మా పాస్టర్ గారికి కారు కొని పెట్టాను, లేకపోతే ఇదిగో నేను అబ్బో ఒక 500 మందికి ప్రతి నెల భోజనాలు పెడుతున్నానంటే ఎంతకీ నువ్వు వస్త్రాలు ఉన్నాయా? ఉందా? నీ వస్త్రాలు ధరించుకున్నావా? ధరించుకుంటే నువ్వు వచ్చి భోజనం చెయ్యి. ఎంతో గొప్ప భోజనం, దేవుని స్తోత్రం. ఏం భోజనం అంటే క్రొవ్విన దూడతో, క్రొవ్విన మాంసం అంటే రెడీగా ఉంది నువ్వు తినటానికి, స్తోత్రం. కానీ అందులోకి వెళ్ళకపోతున్నాం. కారణం ఏంటంటే ఈ వస్త్రాలు మనకి లేవు. అందుకనే ఈ వాక్యాధారంగా చెప్తున్నాను, వచ్చే బలారాధనకు అందరూ కూడా తప్పనిసరిగా వైట్ వేసుకొని రండి. ఎవరైతే వైట్ కనుక లేదనుకోండి వాళ్ళకి పొరపాటును కూడా నేను ఇవ్వను. బలిపీఠం మీద ఉండి చెప్తున్నాను. ఎందుకంటే అటువంటి అపవిత్రకి నేను పాత్రులను కాకుండా కాక. ఎందుకంటే దేవుడు చెప్తున్నటువంటి వాక్యం, దేవుడు నామానికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచుదాం. రేపటి రోజున మన రాజు, మన తండ్రి అయినటువంటి దేవుడు ఆ పెండ్లి వస్త్రంలాగా నిజంగా ఈ రోజున మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవా, నా జీవితంలో నేను ఏది లేదో నాయన అది నాకు సహాయం చేయి నాయన. దేవా, ఇదిగో ఒకవేళ నేను ప్రభువా ఇదిగో రక్షణ వస్త్రం లేకుండా ఉన్నానేమో, ఒకవేళ నేను అయ్యా మలిన వస్త్రాలతో ఉన్నానేమో, ఒకవేళ నేను ప్రభువా ఇదిగో నాయన నీతి అనే వస్త్రం లేకుండా ఉన్నానేమో, దేవా తెల్లటి వస్త్రాలు నా జీవితంలో ఒకవేళ నేను లేకుండా, పరిశుద్ధమైన జీవితం నా జీవితంలో లేకుండా నేను ఉన్నానేమో నాయన. దయచేసి నాయన నాతో ఈరోజు మాట్లాడావు నాయన, పరిశుద్ధుడిగా నన్ను చేయి నాయన. రేపు నీ దగ్గర నేను మౌనంగా ఉండకూడదయ్యా. అయ్యా పెండ్లి వస్త్రము లేకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని ప్రభువా నన్ను నువ్వు అడగకుండా ఉండాలంటే ఈ రోజున ప్రభా దేవా నీ దాసుడు చెప్పినట్లుగా అటువంటి వస్త్రధారణతో అయ్యా మా సంఘం అంతా ఉండినట్లుగా, అటువంటి వస్త్రధారణతో నాయన నువ్విచ్చే వస్త్రాలు వేసుకొని అయ్యా మా సంఘం అంతా కూడా అయ్యా నీ మందిరము అలంకరించబడినట్లుగా నువ్వు కృప